భారతదేశంలో అనేక మంది దేవతలను, దేవుళ్లను పూజించటంతో పాటు చెట్లను, పుట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ఇలా ఆరాధించే వాటిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఒకటి. సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధన చేసినట్లయితే సత్సంతానాన్ని పొందవచ్చని, పెళ్లి కాని వారికి పెళ్లిళ్లు జరుగుతాయని ఇలా భక్తులు నమ్ముతూ ఉంటారు. డిసెంబర్ మాసంలో అంటే మార్గశిర మాసంలో వచ్చే షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు. మార్గశిర మాసంలో వచ్చే షష్ఠిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి అని ఎందుకంటారు? ఆ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎలా పూజించాలి? 2024 సంవత్సరము సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి ఎప్పుడు చేసుకోవాలి? మొదలైన అనేక విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. షష్ఠి రోజు కుమారస్వామిని గనక ఆరాధించినట్లయితే ఎలాంటి నాగదోషాలున్నా కూడా ఆ నాగదోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఆ రోజు ఉపవాసం ఉండి పూజించినట్లయితే జ్ఞానం కలుగుతుంది. జాతకంలో కుజదోషాలు ఉన్నట్లయితే ఆ దోషాలన్నీ తొలగిపోయి మంచి ఫలితాలు లభిస్తాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వివిధ పేర్లు ఉన్నాయి. షణ్ముఖుడు, కార్తికేయుడు, కుమారస్వామి ఇలా అనేక రకాల పేర్లతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తూ ఉంటారు. పంచమి రోజు ఉపవాసం చేసి షష్ఠి రోజు కుమారస్వామిని ఆరాధించినట్లయితే నాగదోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఉపవాసం ఉండి పూజ చేస్తే జ్ఞానం కలుగుతుంది. కుజదోషాలు ఏమైనా ఉంటే తొలగిపోయి సంతానం కలుగుతుంది. 2024 సంవత్సరము సుబ్రహ్మణ్య షష్ఠి డిసెంబర్ 6వ తేదీ మధ్యాహ్నము 12 గంటల 7 నిమిషాలకు మొదలైంది. డిసెంబర్ 7 మధ్యాహ్నం 11 గంటల 5 నిమిషాల దాకా ఉంటుంది. సూర్యోదయం తిథి ప్రకారము పండుగను జరుపుకోవాలి. అందువలన డిసెంబర్ 7వ తేదీన సుబ్రహ్మణ్య షష్ఠి వచ్చింది. ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు పూజ చేసుకోవచ్చు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని సాధారణంగా మంగళవారమే ఆరాధిస్తూ ఉంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించినట్లయితే చర్మ సమస్యలు, కంటికి సంబంధించిన సమస్యలు ఉన్నట్లయితే తగ్గిపోతాయి. అలాగే పెళ్లిగాని వారికి పెళ్ళవుతుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించటం వల్ల ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. చాలామంది స్వామివారికి ఇష్టమైన చాలామంది స్వామివారి యొక్క సహస్రనామాలలో చాలా ఇష్టమైన సుబ్రహ్మణ్యం అనే పేరుని తమ పిల్లలకు పెట్టుకుంటూ ఉంటారు. మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్టారు అంటారు. అందుకే ఆయన పుట్టినరోజుని సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకుంటూ ఉంటారు. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు పైన చెప్పిన విధంగా స్వామివారిని పూజించినట్లయితే సకల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎదురుగా ఎర్రని పూలు, ఎర్రని వస్త్రం సమర్పిస్తే కుజదోషాల నుంచి బయటపడవచ్చు. చాలామంది భక్తులు వెండి పడగలు, వెండి కళ్ళు, పండ్లు, పూలు మొదలైన వాటిని మొక్కుబడిగా సమర్పిస్తారు. తమిళనాడులో కావడి మొక్కులు తీరుస్తూ ఉంటారు. షష్ఠి రోజు కుమారస్వామి ఆలయానికి కావడిని తీసుకువెళ్తారు. దీనిలో కుండలని పెట్టి పంచదారతో, పాలతో వాటిని నింపుతారు. మొక్కుకున్న మొక్కును బట్టి కావడిలో పెట్టే వస్తువులను ఉంటాయి. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు దానాలు గనక చేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. సుఖ సంతోష పేదవారికి దుస్తులను, దుప్పట్లను గనక దానం చేసినట్లయితే ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.